చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో ఏమిటంటే కార్యము జరగాల్సినప్పుడేమో మన యొక్క ఆసక్తి ఒకలాగా ఉంటుంది. మన యొక్క జీవితంలో మేలులు మొత్తం జరిగించేసుకున్న తర్వాత మన ఆసక్తి కొంచెం గట్టిగా చెప్పండి ఒకలాగా ఉంటుంది. కార్యం జరగాలన్నప్పుడేమో మనమే ముందులు ఉంటాం, కార్యము జరిగిపోయిన తర్వాత మనమే కొంచెం గట్టిగా చెప్పండి అండి వెనక్కుంటాం. కార్యాలు జరగాలన్నప్పుడేమో అత్యాశక్తితో ప్రార్థన చేస్తాం, కార్యం జరిగిపోయిన తర్వాత ఏమో ప్రార్థన చేయడానికే సిగ్గుపడతాం. కార్యాలు జరగాలన్నప్పుడేమో మన యొక్క జీవితంలో దేవుడికి ముందస్తు స్థానం వేస్తాం, కార్యం జరిగిపోయిన తర్వాత దేవుడికి తర్వాత స్థానము ఇస్తాం. అవునంటారా కాదంటారా? ఇదే డైలీ రొటీన్ అండి మానవుడి యొక్క జీవితంలో. మానవుడి ఆలోచన చేసే ఒక మానవులో ఉన్న గుణం ఏమిటంటే తన యొక్క జీవితం తనకి ఏదన్నా కావాలన్నప్పుడు ఆ దక్కించుకునేంత వరకు ఎలాంటి ఇబ్బందుల్లో అయినా మానకుండా దేవుడి దగ్గరికి వెళ్తాం. అయిపోయిన తర్వాత, కార్యం అయిపోయిన తర్వాత, మేలు జరిగిపోయిన తర్వాత, ఇబ్బందులు పోయిన తర్వాత గుర్తుంటారా అండి? దేవుడు గుర్తుంటాడండి? మందిరం గుర్తుంటుందా? కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎదురుగా సాగే కొలది ఏ పరిస్థితుల్లోనైనా దేవుడిని మనం ఒకే విధంగా ఆరాధించే వారిగా మార్చబడుదుముగాక.